హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వామి. వెల్కమ్ టు S9 టీవీ. ఈరోజు మోటివేషనల్ స్పీకర్ మధు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అన్ని ఛానళ్ళు ఎందుకు ఆయన వెంట పెడుతుందో, మధు అంటే ఏందో, ఇంత గొప్పతనం ఏందో, ఆయన ఏ రకంగా విజువలిటీలో ఆయన చూస్తున్నారో నాకు అర్థమైతట్లేదు. ఒకసారి ప్రతి ఒక్క ఛానల్ మధు గారిని వీట్ అవుతున్నాయి కాబట్టి ఆయన మరిన్ని వివరాలు ఆయన దగ్గరే తెలుసుకుందాం. నమస్తే అండి మధు గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు S9 టీవీ. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎందుకు మీ దగ్గర అంత ఛానల్ అన్ని మీ దగ్గరికే వస్తున్నాయి? ఏం లేదు సార్, మన దగ్గర ఏదైనా ఉందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి పేరు వస్తుంది. ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం పేరు రాదు. దాన్ని మనం ఉపయోగించుకుంటేనే కదా మన పేరు వచ్చేది. అవును, అట్లా అంతే సార్. ఇంతకుముందు ఏమో సుమన్ టీవీ మిమ్మల్ని సంపాదించింది, ఇప్పుడు S9 టీవీ మీ దగ్గరకు వస్తుంది, ప్రతి ఒక్క ఛానల్ మీ దగ్గరకు వస్తుంది. ఏది మీకు గొప్పతనం? నా గొప్పతనం ఏమీ లేదు సార్. నేను ఒక భగవంతుని చేతిలో ఉపకరణాన్ని. నేను ఓకే, ఐఎమ్ టూల్ ఆఫ్ గాడ్. ఓకే, వెరీ గుడ్ అండి. ఎందుకంటే మీది హోటల్ కూడా భారీగా విజువలిటీలో చాలా మంది బయట మీకు పేరు కూడా మంచిగా వస్తున్నది. ఏమి ప్రతి ఒక్కసారికి మీరు ఇలా అవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా. మీరు ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు మీకు బిరుదు కూడా వచ్చేసింది, మోటివేషన్ స్పీకర్ అయిపోయేసినారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారు? రేపు పట్టుదల గురించి 4 మాటలు చెప్దామని. ఓకే ఓకే, చెప్పండి ఒకసారి ప్రేక్షకులు కూడా మీరు పట్టుదల గురించి. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. పట్టుదల గురించి 4 మాటలు చెప్పుకుందాం. సత్యము ధర్మము పట్టుకుంటే ఎలా మోక్షం వస్తుందో, అలాగే ప్యూరిటీ పేషెన్సీ దీన్ని పట్టుకుంటే ఆల్రెడీ పర్సీవరెన్సీ అంటే పట్టుదల. ఈ పట్టుదల గురించి 4 మాటలు మనం చెప్పుకుందాం. పట్టుదల అంటే ఏమిటి? ముందు పురాణాల్లో జరిగిన కథ చెప్తానన్నా మీకు. ఒకప్పుడు లకుముఖి పక్షి అంటే లకుముఖి పక్షి అంటారు దాన్ని. లకుముఖి పక్షి అనే పక్షి ఉండేది. ఆ పక్షి గుడ్లను సముద్రంలో పెట్టింది. సముద్రంలో పెట్టి ఆహారం తినడానికి వెళ్ళింది. వెళ్తానే అది సముద్రం అలలకి ఆ లకుముఖి పక్షి పెట్టిన గుడ్లని సముద్రం అలల ద్వారా లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. లకుముఖి పక్షి ఆహారం స్వీకరించి వచ్చి తిరిగి సముద్రం దగ్గర చూస్తే తన యొక్క గుడ్లు కనపడలేదు. అది వచ్చి అయ్యో నా గుడ్లు కనపడలేదే అని చెప్పి గుండెలు బాదుకొని ఏడిచి కిందికి దొర్లి పైనకి దొర్లి దానికి కసి తయారైంది. ఎలాగైనా సముద్రంలో ఉండే నీళ్ళని తాగేలా, దీన్ని తాగేస్తే నా గుడ్లు బయట పడతాయి కదా అని పట్టుదల అది పట్టింది. పట్టుదల పట్టి ముక్కుతో చిన్నగా ఉంటుంది ముక్కు, దానికి ముక్కుతో నీళ్ళు ఖర్చుకోవడము, బయటకు వచ్చి ఉమ్మేయడం, ముక్కుతో నీళ్ళు ఖర్చుకోవడము, బయటకు వచ్చి ఉమ్మేయడం, ముక్కుతో నీళ్ళు ఖర్చుకోవడము, బయటకు వచ్చి ఉమ్మేయడం, ఇలా చేయసాగింది. నారద మహర్షి ఆ దారిలో వెళ్తూ అరే ఈ పక్షి ఎంతో చేసింది దీన్ని చూద్దామని చెప్పి పక్షి దగ్గర పోయి పక్షికి మాట్లాడే శక్తినిచ్చి అడుగుతాడు. ఏం పక్షి గారు ఏం చేస్తున్నారు మీరు అంటే, అప్పుడు నారద మహర్షి డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ సఫరింగ్, నా గుడ్లన్నీ ఈ దిక్కుమాలిన సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఈ సముద్రంలో నీళ్ళంతా బయటకు ఉమ్మేయాలా, బయటకు పారేలా, సముద్రం ఖాళీ చేసి నా గుడ్లు బయటపడతాయి, నా పని చేయొద్దు, నా పనికి డిస్టర్బ్ చేయొద్దు, డోంట్ డిస్టర్బ్ మీ అంటుంది. ఓరే పక్షి చూసి ఇంత ఉంది, దీని పట్టుదల చూసి ఏం రా ఇంత ఉంది స్వామి అనుకుని నారద మహర్షి అబ్బురుపోతాడు. ఓకే పక్షి గారు, మీ యొక్క పట్టుదల చూసి నాకు చాలా సంతోషమైంది. నేను నా తపో శక్తి ద్వారా ఈ సముద్రంలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేస్తాను, మీ గుడ్లు మీరు తీసుకుందరు గారు అని చెప్పి తన తపో శక్తి ద్వారా సముద్రంలో ఉండే నీళ్ళన్నీ బయటికి ఇంకిపోయేటట్లు చేస్తాడు. అప్పుడు పక్షి తన గుడ్లు తాను తీసుకొని నారద మహర్షికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుంది. చూసారండి సార్, పట్టుదల అంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల లేకుండా మనము ఒక లక్ష్యం అంటూ లేకుండా మన జీవితాన్ని ఏదో పోతాందిలే అని పోకోకుండా పట్టుదలగా మీరు అనుకోండి మీరు సాధించాలని మిమ్మల్ని కోరుతున్నాను. సక్సెస్ ఊరికే రాదండి. నెంబర్ 1 ఇట్స్ డిపెండ్స్ టు సాక్రిఫైస్. నెంబర్ 2 హార్డ్ వర్క్. నెంబర్ 3 డోంట్ కంపేర్ యువర్ హ్యాపీనెస్ టు అదర్స్. మీ యొక్క సంతోషాన్ని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దండి. తర్వాత వచ్చి వేరే వాళ్ళ దగ్గర చూసి అసూయ పడకండి. మీకున్న దానితో తృప్తిగా ఉండండి. అవును, మీకు సక్సెస్ మీరు అనుకున్నట్లే వస్తుంది. మీరు కోరుకున్న దానికన్నా మీ జీవితం చాలా
చాలా చాలా బాగుంటుంది.